నాకు వెంకటేశ్వరరావు గారు అడ్వకేటు, నేను లా చదివినని ఒక ప్రాథమిక సూత్రం మాట్లాడతాం. సార్ మనం ఎవరినైనా అరెస్ట్ చేసి వాడు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇంకోని అరెస్ట్ చేసే ఉదంతం ఎక్కడైనా ఉంటుందా? ఈ పర్టికులర్ లిక్కర్ స్కామ్లో అదే జరుగుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో ఫండమెంటల్ డీవియేషన్. అది రెండోది, ఒక నిమిషం ఆగండి, నేను ఇంకోటి చెప్తున్నాను. 1971లో ఒక బ్రెవరేజ్ కార్పొరేషన్ రిజిస్టర్ అయింది. దగ్గర 14 బ్రెవరేజ్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్టిలరీ యూనిట్స్, అవి 14 దగ్గర చంద్రబాబు గారి ఆయనలోనే వచ్చాయి. మూడు రాజశేఖర రెడ్డి గారి ఆయనలో వచ్చాయి. తర్వాత మిగిలిన కాంగ్రెస్ మంత్రుల ఆయనలో మిగిలిన వచ్చాయి. సో ఓవరాల్ గా ఇందాక సాగర్ గారు చదివిన ఏది కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ డిస్టిలరీ యూనిట్. ఇప్పుడు దీని మీద ఇంత షార్ట్ పీరియడ్ లో మనం చేయలేం. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వకపోతే కూటమి ఫెయిల్యూర్ అంటున్నారు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తారు. వాళ్ళు యాజ్ పర్ స్ట్రాటజీ 28వ తారీఖున అరెస్ట్ చేయడానికి ఆల్ సెట్ అండ్ డన్. మహానాడు క్లోజింగ్ ఆయన అరెస్ట్ చేయడానికి కాదు, మహానాడు 29 క్లోజింగ్. ఏంటి 28 క్లోజింగ్, 27, 28, 29 కదా, 26, 27, 28. సాగర్ గారు 27, 28, 29. అవును అదే. అయితే 28వ తారీఖున బర్త్డే 28, 29, 28 అమ్మగారు కుటుంబం 28 అదే. ఆ రోజు అరెస్ట్ చేస్తారటండి. మా ప్రసాద్ గారు కరెక్ట్ గా లేదు ఇన్ఫర్మేషన్, లేదు లేపడం కాదు. నేను ఒక మాజీ డీజీపీ స్థాయిలో ఒక చిట్చాట్లో నేను ఉన్నాను ఆ రోజు. ఐ హ్యాపన్ టు హెడ్ ఇట్. ఒక చాలా ఇన్విటబుల్ సిచ్యువేషన్. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పగలను. ఇప్పుడు ఓ పద్ధతి పాడు ఉండి అరెస్ట్ చేస్తే అని చెప్పొచ్చు. ఓ తీరువ తెన్ను లేకుండా 100 రోజుల పథకం, 150 రోజుల పథకం ప్రవేశపెట్టారు. మినిమం 150 రూపాయలు నందిగామ సురేష్ది. నందిగామ సురేష్ గురించి ఆయన స్థాయి ఏంటో, ఏ స్థాయికి వెళ్ళాడో, స్థాయిల గురించి ఏ స్థాయి ఉన్న న్యాయం సమంగా అందించాలి కదా సార్. ఆయన ఇంటి మీద దాడి అయితే ఆయన రెండోసారి ఆయన్ని ఇంటి నుంచి ఈడ్చుకెళ్ళిన కేసు మాట్లాడుతుంటే వెంకటేశ్వర గారు పాత కథలన్నీ చెప్తే ఎక్కడికైనా సస్టైన్ అవుతాయి సార్. ఇవాళ మీరు పారా నెంబర్ 37 and 47లో మీరు నేను ఒకసారి చదివి చూపిస్తాను సార్ మీకు. ఆ ఆర్డర్ కాపీలో మీరు ఒకసారి చూడండి, అది మీకే తెలుస్తుంది. పారా నెంబర్ 37, 39, 55 హైకోర్ట్ బెయిల్ కోర్ట్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మోర్ ప్రెషియస్లీ ఆల్ దీస్ పారాస్. The judgment says one should not be overlooked in legal principles settled by Apex Court. Preciously, the AP bail court ignored the same. Please remind this, sir. Fantastic judgment on the alleged liquor case and diluted to 0. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇదే మిథున్ రెడ్డి గారికి ఇదే సంబంధించిన ఆర్డర్ కాపీలో ఆయన అరెస్ట్కి ఏ విధమైన ప్రతిపాదనలు ఉన్నాయి, వేరే ఇట్ కమ్స్ టు ఓఎస్డి కృష్ణమోహన్ అండ్ ధనుంజయ రెడ్డికి వచ్చాక ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నాయో ఒక అడ్వకేట్గా మీరు చెప్పండి వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు ఇందాక దుబారి గారు మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదో చెప్తానన్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం, ప్లీజ్. ఇప్పుడు తిట్టలేదా అంటారు. ఎప్పుడు తిట్టామనేది ఒకసారి మీరు సమీక్ష చేయండి. చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ లకారాలు ఓపెన్ మీటింగ్ లో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడామా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పదే ఎక్కడికి వెళ్ళినా గానీ రచ్చబుచ్చుడు అని మాట్లాడిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారండి? ఆయన 1000 కోట్లు తినేశారు కదా, ఏమైనా అవి ఇప్పుడు అదే బట్టలు వాళ్ళు తినేసినారు. సాగర్ గారు చెప్పమని అలాగేదండి, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎప్పుడు ఏ టైం ఎవరికి వస్తుందో, ఎప్పుడు ఏ టైం వస్తుందో మనం ఎట్లా చెప్తాం. అందుకని ఇప్పుడు చేస్తేనేమో మీరు కక్ష సాధింపంటున్నారు, చేయకపోతేనేమో ఎప్పుడు అంటున్నారు. సో ఇది ఉంటది. ఆ కేసులో చేయండి సాగర్ గారు. ఇప్పుడు కాదండి, రైస్ తిన్నారు, పీడిఎస్ రైస్ తిన్నారు, అరెస్ట్ చేయండి. ఎవరు అప్రహెన్షన్స్ ఉండవు. ప్రసాద్ గారు నేను జనం యొక్క ఆలోచన విధానం అట్లా ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో జనం ఆలోచన అట్లా ఉంటుంది. అందుకని ప్రతిదీ రీచ్ అవ్వలేం. కానీ ఒక్కసారి మనకి ప్రజాస్వామ్యంగా పరిపాలన చేసేటటువంటి అవకాశం ఇచ్చినప్పుడు ఆ ప్రజల కోసం ఏ రకంగా చేయాలి, ఎట్ ద సేమ్ టైం గతంలో ఏమన్నా ప్రజాధనం లూటీ అయితే దాన్ని ఏ రకంగా సరిచేయాలనే ఆలోచన ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలి. ఆ రకంగా ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం, ఎందుకంటే వెంకటేశ్వర గారు ఓకే ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఓకే ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు. ఓకే వెంకటేశ్వర గారు, మోకానంద్ సార్ గారు మీకు తెలుసు కదా ద్వారంపూడి గారి కోసం ఆ చరిత్ర అంతా చాలాసార్లు చెప్పారు మీరు. ఏడాది అవుతుంది, ఈ ఏడాదిలో ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఆయన ఏం తప్పులు చేయలేదా, లేకపోతే ఆయన మీద ఏమైనా కావాలని క్రియేట్ చేశారా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళారు. సివిల్ సప్లై దీనికి సంబంధించి ఆ శాఖలోనే చాలా దారుణాలు జరుగుతున్నాయి అంటున్నారు. దాన్నే ఈయన పెద్ద రైస్ రెడ్డి కింద దోచేశారన్నారు. ఏమైంది మీకన్నా క్లారిటీ ఉందా? అలా కాదు సార్. మా ప్రసాద్ గారు ఏమంటారంటే జగన్ అరెస్ట్ చేస్తా ఉంటే అక్రమ అరెస్ట్ అంటారు, అమాయకుడు అంటాడు. ఆయన కేవలం ఆకులు తిని బతికాడు, మేకపోతులు అంటాడు, బకరాగా చేస్తున్నారు అంటాడు.
అలా ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదంటే అది కూడా వైఫల్యం. అరెస్ట్ చేస్తే అక్రమం అంటారు, అరెస్ట్ చేయకపోతే వైఫల్యం అంటారు, ఉదాసీనత అంటారు. ప్రతి దానికి ఎవ్రీ డాగ్ హ్యాస్ హిస్ ఓన్ డే అండి. ఒక అవకాశం వస్తుంది. లాస్ట్ ఇయర్ సంవత్సరం క్రితం ఇచ్చారు మీకు ఇదే చెప్పిన మాటలకి. కాదు సార్ మీకు ఈ మాటలన్నీ అరెస్ట్ చేస్తాం, ధర్మాన్ని కాపాడేస్తాం, డబ్బులన్నీ ఎక్స్‌చక్కర్కి తెస్తాం అని చెప్పి సంవత్సరం క్రితం మాటలు నమ్మి సంవత్సరం క్రితం మీకు ఓట్లేశారు. ఇప్పటికీ సమానం లేదు దానికి. ప్రభుత్వం ఏర్పడి రేపు జూన్ 12కి కరెక్ట్ గా 1 year అవుతుంది. 1 year లో ప్రభుత్వం ఏమి సాధించింది అనేది రేపు మహానాడులో మేము చెప్పబోతున్నాం. మొదటి మహానాడు పూర్తయిన తర్వాత ఒక్కొక్క పేజీ బయటకు వస్తుంది, ఒక్కొక్క క్యారెక్టర్ బయటకు వస్తుంది, ఒక్కొక్క చిట్టా అవినీతి చిట్టా బయటకు వస్తుంది, స్కామ్లు బయటకు వస్తాయి, దోషులు పట్టుబడతారు, దోషులందరూ జైల్లోకి పోతారు. జరగబోయేది ఇదే రాష్ట్రంలో అభివృద్ధితో పాటు అవినీతిని కూడా చేయడమే మా కూటమి. అంటే మీరు వాళ్ళు అరెస్ట్ చేయడమే పనికి తప్ప మరి పని ఒరిజినల్ పని ఎప్పుడు చేస్తారు? అవి ఉంటాయి ఇవి ఉంటాయి, మేము అభివృద్ధి చేస్తున్నాం. ఇదే సంవత్సరం బట్టి ఏం లేదు, ఓన్లీ అరెస్ట్ల మీదే ఫోకస్ చేశారు. సంవత్సరం తర్వాత ఏడు చేస్తారు చెప్పండి, మళ్ళీ అరెస్ట్లే అంటున్నారు. కాదు సార్ గారు, సంవత్సరం పాటు అరెస్ట్లే, సంవత్సరం తర్వాత కూడా అరెస్ట్లే అంటున్నారు. పని ఎప్పుడు చేస్తారు? మాట్లాడండి. హైదరాబాద్ లో టీవీ స్టూడియోలో కూర్చుని మాట్లాడడం కాదు, అమరావతి పోయి చూసి మాట్లాడండి. ఏం చేయాలి? నీళ్ళు తోడుకుని రావాలి, 2 బకెట్లు నీళ్ళు తక్కువ తీసుకొస్తున్నాయి. సరే పట్టండి, ఓకే ఓకే పట్టండి. కాదు సార్, మహానాడు అమరావతిలో ఎందుకు పెట్టలే? ఢిల్లీ లేరు వాళ్ళ